ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. మరి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితాలలో పెట్టుకొని ఫలించే వారంగా ఉందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చివాడు విచారించినప్పుడు వానికి ఏమీయూ లేకపోవును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, సోమరి విత్తులు వేసే కాలంలో దాని గురించి ఆలోచన చేయక, పంట చేతికొచ్చే సమయానికి నేను విత్తులు వేసి ఉంటే బాగుండేది, నేను పని చేసి ఉంటే బాగుండేదని ఒకవేళ అనుకుంటే ఎలాంటి ఉపయోగం లేదు కదా. కోత కాలమున పంటను గురించి విచారించిన అతనికి ఏమీ కూడా దొరకదట. మరి ప్రియ సోమరి, ప్రార్థన చెయ్యని సోమరి, ప్రార్థనా గదిలోకి వెళ్ళని సోమరి, దేవుని సన్నిధిలో ప్రయాసపడని సోమరి, ప్రార్థించని నీకు ప్రార్థనా ప్రతిఫలము కోసం విచారించినప్పుడు నీకేమీ దొరకదు కదా అని దేవుడు ఈరోజు మనతో బలంగా మాట్లాడుతూ ఉన్నారండి. ఈరోజు ప్రార్థన చేయని వారికి ఇది చెంప దెబ్బ. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటూ ఉంటే నీకు కోపం రావచ్చు. ఒకవేళ నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయవచ్చు, లేదంటే వీడియోను దాటి వెళ్ళిపోవచ్చు. కానీ నీ హృదయంలో నీవు కలిగి ఉన్న యథార్థతను ఎవరు కూడా మార్చలేరు కదా. మనమైతే ప్రార్థన చేసేటప్పుడు ప్రయాసపడం, మనమైతే దేవుని సన్నిధిలో సమయాన్ని గడపం, మనమైతే దేవునికి ప్రయారిటీ ఇవ్వము, ప్రథమ స్థానం ఇవ్వము. కానీ మన ప్రార్థనలకు జవాబు రావాలి, మన జీవితాలు కట్టబడాలి, మన మీద మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించబడాలి. ఎలా సాధ్యమండి? ఇక్కడ సోమరి కూడా అదే చేస్తూ ఉన్నాడు. సోమరి విషయంలో చెప్పబడిన మాట ఈరోజు ప్రార్థన చేయని సోమరులతో దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, సోమరివాడు విత్తులు వేసే కాలంలో ఆలోచన చేయుడు, పంట కోసే సమయంలో మరి విచారించి ఆలోచన చేసి కింద మీద పడినా కూడా అతనికి ఏం దొరకదట? ఏమీ దొరకదు. ఈరోజు ప్రార్థనా గదుల్లోకి వెళ్ళక, ప్రార్థించడం చేతగాక, దేవుని సన్నిధిలో 1 గంట కూడా ప్రయాస పడలేని భక్తి జీవితము కలిగిన వారికి ప్రతిఫలము పొందే సమయంలో ఆలోచన చేస్తే ఏమీయూ దొరకదని దేవుడు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నారు. మరి 2024 సంవత్సరం నువ్వు రోజుకి ఎన్ని గంటలు ప్రార్థించావు నీ హృదయానికి తెలుసు. నువ్వు సంవత్సరానికి ఎంతసేపు ప్రార్థన చేసావో నీకు తెలుసు. నెలకి నువ్వు ఎన్ని రోజులు ప్రార్థించావో నీకు తెలుసు. అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, శుభ వాగ్దానం ఏంటంటే శ్రద్ధగా పనిచేవాడు ఏలుబాటు చేస్తాడట. ఒక ఛాలెంజ్ని తీసుకో. ఈరోజు శ్రద్ధగా పనిచేయి. నువ్వు ఎంత చేయగలుగుతావో, ఎంత కష్టపడగలుగుతావో కష్టపడి దేవుని మీద ఆధారపడి మొదటి స్థానం దేవునికి ఇచ్చి ప్రార్థనలో పెనుగులాడి, ప్రార్థనలో ప్రయాసపడి, ప్రార్థనలో విత్తి, అప్పుడు పంట కోసం విచారణ చే ప్రియమైన బిడ్డ. అప్పుడు ఖచ్చితంగా 100 ప్రతిఫలాన్ని పొందుకుంటావు. ఈరోజు సోమరిగా ఉన్న మన బ్రతుకులను దేవుడు గద్దించి మాట్లాడుతున్న మాట, చెంపదెబ్బ కొట్టి మాట్లాడుతున్న మాట. సరి చేసుకుంటే బ్రతుకులు మారతాయి. సరి చేసుకుంటే ఏలుబాటు చేసే అధికారం మనకు వస్తుంది. అధికారం పొందుకుంటావా? సోమరిలాగా పడి పతనమైపోతావా? నిర్ణయం నీ చేతుల్లో ఉంది. విన్నవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అయా సోమరి విత్తడు, కోయడు, అయా పంట కోసం విచారణ చేసినప్పుడు వాడికి ఏమి దొరకదని మీరు వాగ్దానం చేస్తూ ఉన్నారు ప్రభు. అవునయ్యా, ఈరోజు మేము కూడా ప్రార్థన చెయ్యం, కనిపెట్టం, మీకు సమయాన్ని ఇవ్వం, మీకు ప్రథమ స్థానాన్ని ఇవ్వం. కానీ ప్రభు, మా జీవితాలలో అన్నీ జరిగిపోవాలి ప్రభు. ఆయా ఫలితాలను మేము ఊహించడానికి మేము అసలు అర్హులమే కాదు నాయనా. మాకేమి దొరకదని మేము ఎరిగాము తండ్రి. ఇదిగో ఇక నుంచి విత్తి ఆయా పంట కోసం ఎదురు చూస్తాం ప్రభువా అని ఎవరు నిర్ణయం తీసుకున్నారు వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి. ఈ 2024 సంవత్సరంలో సోమరితనాన్ని విడిచిపెట్టి ప్రార్థనలో పెనుగులాడి ప్రయాసపడి మీకోసం బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్మితే ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
ప్రియమైన దేవుని బిడ్డ షేర్ చేయి, వీడియో షేర్ చేయడం మీ వంతు. అండ్ అలాగే పరిచర్య భారం కలిగి ఉన్నది, ముందుకు ఈ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేయడానికి మీ వంతుగా సహకరించండి. వీడియోలు మస్ట్గా చూడండి, షేర్ చేయండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం.